గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 31వ తారీఖు మే 2026 నుండి 6వ తారీఖు జూన్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ వారం అంతా కూడా. కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడైతే కనుక ఈ వారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా 3వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడైతే కనుక ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతోంది. ప్రేమికులకి కలిసొచ్చే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. ఎప్పటి నుంచో రావలసినటువంటి మొండి బకాయిలు వసూలు చేసుకునే అవకాశం కనపడుతోంది. అప్పులు తీర్చడానికి ప్రణాళికలు కనపడుతున్నాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి భూములు కానీ గృహాలు కానీ యంత్ర పరికరాలు కానీ సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ కొనుగోలు చేయడం అమ్మడం మీకు కలిసి వస్తుంది. వాహనాలు మార్చడం కానీ లేదా ఎక్స్చేంజ్ చేయడం కానీ మీకు బాగా అనుకూలంగానే ఈ వారం కనపడుతుందని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నతమైనటువంటి భావాలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా గొడవ కానీ సమస్య కానీ వివాదం కానీ పరిష్కారం అయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేమికుల మధ్య కలయికలు, అలాగే ధర్మం పట్ల ఆసక్తి, పూజల పట్ల ఆసక్తి, ఆలయ దర్శనాలు చేయాలన్న తపన, టెక్నాలజీ అంటే ఆసక్తి, కొత్త విద్యల పట్ల ఆసక్తి, కొత్త ప్రాంతాలు తిరగడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే ప్రస్తుత పరిస్థితుల్ని లేదా భవిష్యత్తుని అంచనా వేసుకోగలగడము, భవిష్యత్తులో ఎటువంటి పరిణామాల వల్ల మన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తామో అర్థం చేసుకోవడము, లేదా సమాజం ఎలా ఉందో అర్థం చేసుకుని దాని తగ్గ మిమ్మల్ని మీరు మార్చుకోవడము చేసుకుని ఈ వారం అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చాలా రకాల గొప్ప గొప్ప అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వాటిని చేజారిపోకుండా జాగ్రత్త పడినట్లయితే తిరుగులేని పరిస్థితి కనపడుతుంది ఈ వారం. కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేరు. బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. నరదిష్టి, నరకోశ బాగా కనపడుతోంది. ముఖ్యంగా ఏంటంటే మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా జాప్యం కనపడుతోంది. ఎందుకైనా మంచిది ఒకసారి మీ జాతక పరిశీలన కూడా చేయించుకోండి. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం అది పంపిస్తే మేము మీ జాతకం చూసి చెప్తాం. ఇంచేతంటే జాతకంలో లగ్నాన్ని బట్టి, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దశలు ఏం నడుస్తున్నాయని బట్టి కూడా మన జీవితంలో ఈ యొక్క ఫలితాలన్నీ ఆధారపడి ఉంటాయి. వాటి వల్ల ఏదైనా చిన్న చిన్న దోషాలంటే పరిహారాలు చేసుకుని ముందడి వేస్తున్నట్లయితే ఇలాంటి సమస్యలన్నింటి నుంచి బయటపడమే కాదు, ఎటువంటి సమస్య భవిష్యత్తులో మనకి రాకుండా ఉంటుంది. జీవితంలో తొందరగా మనం విజయాన్ని పొందగలుగుతాం, కోరికలు తీర్చుకోగలుగుతాం, సక్సెస్ అవుతాం. అంచేత ఖచ్చితంగా జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. మాకు ఫోన్ చేస్తే మేము జాతకం చూస్తాం. ఇంకా మీ సహాయ సహచరులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు కానీ, ఆప్తులు కానీ, మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళతో ప్రయాణాలు చేయడం కానీ, వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, మీరు ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి డబ్బుల్ని ఏదైనా ముఖ్యమైనటువంటి అవసరాలకి, వస్తువులు కొనడానికి, భూములు కొనడానికి ఖర్చు పెట్టడం కానీ చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. ఏవైనా టెస్టింగ్లో, స్కానింగ్లో చేయించుకుని, రక్త పరీక్షలు చేయించుకోవడము, మంచి డాక్టర్లు సంప్రదించడం చేసుకుని సరైన వైద్య పరివారం చేసుకున్నట్లయితే కనుక, వైద్యపరంగా నిర్ణయాలు, జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అయితే చిన్న చిన్న కోరికలు నెరవేరే అవకాశం కనపడుతుంది కాబట్టి కోరికల యందు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టచ్చు. కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అది కామపరమైన కోరికల, శారీరక కోరికల, ప్రేమించిన వ్యక్తులతో కలయికల, ఇవన్నీ కూడా తీరతాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా నూతన నిర్ణయాలు, అలాగే విదేశీ వ్యవహారాలు అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. మీరు తీసుకునే గొప్ప గొప్ప నిర్ణయాలు ఈ వారం మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చే అవకాశం కనపడుతోందని చెప్పచ్చు. అప్పులు తీర్చడం కానీ, కొత్త రుణాలు తీసుకోవడం కానీ, ఇతర వ్యక్తులతో సంభాషించడం కానీ, మీ జీవితంలో చేయాలనుకున్న గోల్స్ని మీరు అర్థం చేసుకోవడం కానీ చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బంగారం వ్యాపారస్తులకి, భూములు క్రయ విక్రయాలు జరిపే వారికి ఈ వారం బాగా లాభాలు కనపడుతోంది. ఫైనాన్స్ రంగాల వారికి చక్కని లాభాలు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ఖచ్చితంగా ప్రారంభం చేయొచ్చు. స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టచ్చు. షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టే వాళ్ళు మాత్రం ఆచితూచి వ్యవహరించండి. ఒక్కసారి జాతకం మాత్రం ఖచ్చితంగా చూపించుకుని బలం ఉంటేనే పెట్టండి. అప్పులు ఇవ్వడం, అరువులు ఇవ్వడం మాత్రం ఈ వారం పెద్దగా యోగించే అవకాశం కనపడడం లేదు. జాగ్రత్త. సంతానం విషయంలో శుభ సమాచారం కనపడుతోంది. అలాగే పిల్లలకి ఏదైనా ఉద్యోగం వచ్చిందని కానీ,
వివాహం కుదిరిందనే విషయం కానీ ఇలాంటి శుభవార్తలు వింటారు. లేదా వివాహం అయిన తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేస్తూ పిల్లలు కలగక ఇబ్బంది పడే వారందరికీ సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటి వాటిలో సక్సెస్ కనపడుతోంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్య మైత్రి, అనుబంధము, సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్ బలపడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం కానీ, కోర్టు ద్వారా ఏదైనా విడాకులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా తిరిగి కలవాలన్న కోరికలు పుట్టడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చర్చించుకుని ఏదైనా వివాదాలుంటే పరిష్కారం చేసుకోవడం, ఆస్తి వివాదాలు లాంటివి ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా కూర్చుని పరిష్కారాలు చేసుకున్నట్టయితే కనుక ఈ వారం అంతా కూడా మీకుండే పెద్ద పెద్ద సమస్యలన్నీ పరిష్కారం అవ్వబోతున్నాయి. అలాగే ఖర్చుల విషయంలో కూడా దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి ఆలోచించి ఖర్చు పెట్టినట్లయితే చాలా శాతం మీకు పొదుపు జరిగే అవకాశం, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ పాలసీలు కానీ కట్టడానికి తాపత్రయం బాగా పెరుగుతుంది ఈ వారం. అలాగే ఒక వ్యాపారమే కాకుండా రకరకాల వ్యాపారాలు చేయడానికి ఉత్సాహము లేదా ఆలోచనలు కనపడతాయని చెప్పొచ్చు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. చాలా శ్రద్ధతో వాహనాలు నడపండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. కాకపోతే దూర ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయదారులందరికీ పంట లాభాలు కనపడుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తుంది. వ్యవసాయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. లేదా తోటి వ్యవసాయదారుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయని చెప్పొచ్చు. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు, లోన్లు, టెక్నాలజీకి సంబంధించినటువంటి వస్తువులు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఉత్సాహంగా, సంతోషంగా మీరుంటూ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశాలు, విదేశీపరమైనటువంటి ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి చూపించుకోగలుగుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఉన్నతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు రావడమే కాదు, చదువు పట్ల ఆసక్తి, విజయము కనపడుతోంది. ఉద్యోగస్తులకి క్రమశిక్షణ, ఉద్యోగ కార్యాలయాల్లో టెన్షన్లు తగ్గించుకోవడము, చేసే పని యందు శ్రద్ధ పెట్టడము, అందరినీ పనితీరుతో మెప్పించడంతో పాటుగా అధికారులు కూడా మిమ్మల్ని బాగా నచ్చుతారని చెప్పొచ్చు. మీరంటే బాగా అధికారులు ఇష్టపడతారు. అలాగే మీ తోటి పని చేసేవాళ్ళు కూడా మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోవడం కానీ, లేదా మిమ్మల్ని చూసి ఆదర్శవంతంగా మిమ్మల్ని అనుసరించడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఇష్టమైన వ్యక్తులతో శారీరక కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడము, లేదా ప్రేమ వ్యవహారాలు ఫలించే అవకాశాలు, సంతాన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే స్త్రీలందరూ కూడా కొన్ని రకాల ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉన్నా కూడా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొంతమంది వాడుకుని వదిలేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మాత్రం దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకి కొత్తగా ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టాలనుకున్నా, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా చక్కని అవకాశాలు, పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మామూలుగా వ్యాపారాలు చేసే వారందరికీ కూడా ధనజన వశీకరణ అవసరం. అలాంటి వాటి కోసం లక్ష్మీ గణపతి యంత్రం అని ఉంటుంది, ధనజన వశీకరణ యంత్రం. అది మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము వాటికి పూజలు, పరిహారాలు చేసి మీకు పంపిస్తాం. ఆ యంత్రాన్ని వ్యాపారాల్లో పెట్టుకున్నా, షాపుల్లో పెట్టుకున్నా మీకు ధనానికి, డబ్బుకి లోటు ఉండదు. విశేషమైనటువంటి వ్యాపార వృద్ధి కలిగి ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి అలాంటి యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇక అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా నూతన ఆలోచనలు లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు రావడము, బ్యాంకు రుణాలు మంజూరు అవ్వడాలు, అప్పులు తీర్చగలగడాలు, డబ్బులు రొటేషన్ అవ్వడాలు, మొండి బకాయిల వసూలుతో పాటుగా ఈ వ్యాపార పరంగా మంచి గ్రోత్ని, ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు, మార్గాలు, కృషి కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఇంట్లో దేవతారాధన చేసుకోండి, ఆలయ దర్శనాలు చేయండి. ఈ వారం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.